హాయ్ అండి. వెల్కమ్ టు జెరోస్ కిచెన్. ఈరోజు వీడియోలో చేమాకుతో పొట్లాల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. పొట్లాలంటే ప్యాకెట్స్‌లా కట్టి దాన్ని స్టీమ్ చేసుకొని, దాంతో కర్రీ చేసుకోవడం అన్నమాట. ఈ కర్రీ పప్పుతో గానీ, సాంబార్‌తో కానీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు దాకా శనగపిండిని తీసుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ దాకా వాము, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని, కొంచెం కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా ఆకంతా అప్లై చేయాలి. అప్లై చేశాక ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఈ లవంగం ఉంది కదా! దీంతో ఇలా ప్యాక్ చేసుకోవాలి. కావాలంటే ఈ లవంగం ప్లేస్‌లో మనం టూత్ పిక్‌ని కూడా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేసుకోవాలండి. లిడ్‌తో క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో స్టీమ్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి కుక్ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి వేరే ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. వీటినిప్పుడు మనం కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కట్ చేశాక వీటికున్న లవంగాన్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఇలాగ వీటిని షాలో ఫ్రై చేసుకొని స్నాక్‌లా కూడా తినేయొచ్చండి. ఇప్పుడైతే మనం కర్రీలా చేసుకుంటున్నాం. పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఒక కప్పు దాకా ఉల్లిపాయ తరుగును వేసుకొని, ఉల్లిపాయలు కొంచెం వేగాక ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మన కారానికి తగినంత పచ్చిమిర్చిని వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పొట్లాల్ని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే. ఎంతో టేస్టీగా ఉండే చామాకు పొట్లాలు రెడీ. సాంబార్‌తో కానీ, పప్పుతో కానీ కాంబినేషన్ చాలా బావుంటుందండి. చామాకు దొరికితే ఒకసారి ట్రై చేయండి. మీకీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన జేరోస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండే. థాంక్ యూ ఫర్ వాచింగ్.